నంద్యాల జిల్లా ఆలగడ్డ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి భూమా అఖిలప్రియ ఎన్నికల ప్రచారం చేశారు. ప్రచారంలో భాగంగా ఆలగడ్డ టౌన్లోని టిట్కో గృహాలలో పర్యటించి స్థానికుల సమస్యలను అడిగి మరీ తెలుసుకున్నారు. టిట్కో గృహాల చుట్టూ సిగరెట్లు తాగడం, మద్యం సేవించడం, గంజాయి తాగడం వంటి అసంఖ్యాక కార్యక్రమాలు సాగిస్తున్నారని స్థానికులు అఖిలప్రియకు వివరించారు. వెంటనే అఖిలప్రియ సిబ్బంది ఆలగడ్డ టౌన్ సీఐకి ఫోన్ చేసి సమస్యలు వివరించి చర్యలు తీసుకోవాలని అఖిలప్రియ కోరారు. అంటే ఇంత బాధాకరంగా పెట్టాల్సిన అవసరం పడుతుందని ఎప్పుడు కూడా మేము అనుకోలేదు. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో ఏ స్థాయిలో మరి గాంజాయి కానీ డ్రగ్స్ కానీ చాలా ఈజీగా యువతకి అందుబాటులోకి రావడం అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయము, భయపడే విషయము. ఇంత పెద్ద స్థాయిలో గాంజాయి కానీ డ్రగ్స్ కానీ యువతకి అలవాటు చేయాల్సిన అవసరము ఎవరికి పడుతుంది, ఎందుకు పడుతుంది అనేది కూడా ఈరోజు ఒక పెద్ద ప్రశ్నగా మనం అందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు మరి ఏ విధంగా యువత చెడిపోతున్నారని అనుకుంటున్నాం. అసలు యువతని చెడగొట్టేది ఎవరు? ప్రభుత్వాలే, నాయకులే ఈ విధంగా యువత భవిష్యత్తుతో ఆడుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎక్కడ లేని విధంగా దేశంలో ప్రభుత్వమే మద్యం షాపులు నడపడం ఏంటి, ప్రభుత్వమే యువతని ఆ మద్యం షాపులో పెట్టి షాపులు నడిపించేది ఏంటి అని చెప్పి దేశవ్యాప్తంగా కూడా ఒక చర్చ అయితే జరిగింది. కానీ ఈరోజు బ్రెజిల్ నుంచి ఏదైతే ఒక పెద్ద కంటైనరు 50,000 కోట్ల సంబంధించిన ఒక కంటైనరు 25,000 కిలోలు డ్రగ్స్ దొరికినాయంటే, మన విశాఖపట్నంలో మన రాష్ట్రంలో దొరికినాయంటే ఇది తల్లిదండ్రులు, ముఖ్యంగా తల్లిదండ్రులు,